నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి యువతరానికే ఉంది. ఇనుప కండలు, ఉక్కు నరాలు గల యువత తలుచుకుంటే ఈ ప్రపంచంలోనే ఏదైనా సాధించవచ్చంటారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. మిమ్మల్ని మీరు ఎలా భావిస్తే అలా జరుగుతుంది. మీకు మీరు బలవంతులని భావిస్తే బలవంతులవుతారు, లేదా బలహీనులని భావిస్తే బలహీనులవుతారంటారు వివేకానంద. ప్రతి ఒక్కరిలోనూ అంతులేని శక్తి సామర్థ్యాలున్నాయి. వాటిని ఎవరైతే గుర్తించి ధైర్యంగా అడుగు ముందుకేస్తారో వారే విజేతలవుతారనే స్వామి వివేకానంద మాటలు యువతకు నిత్యం స్ఫూర్తి మంత్రాలు. ఇవాళ స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తి వచనాలను ఒకసారి గుర్తుకు చేసుకుందాం. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాల్టి అలంకృత కార్యక్రమంలో మనతో ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. మరి ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబిత గారు. నమస్తే జాహ్నవి. ఇవాల్టి అలంకృత కార్యక్రమంలో మరి ఇంటీరియర్ డిజైన్స్ కి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? జాహ్నవి, మనం ప్రతిసారి ఇంటీరియర్స్ అంటే మనం ఉండబోయే ఇల్లుని ఎలా డిజైన్ చేస్తామో అని రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఒకవేళ ఎవరైనా రెంట్కి ఇవ్వే తలుచుకునే వాళ్ళు, రెంట్ టెనెంట్స్కి ఇవ్వాలనుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి బడ్జెట్ అంటే మనం జనరల్గా రెంట్కి ఇస్తాము, ఆ రెంట్లో కొంచెం బడ్జెట్ తక్కువ చేస్తాం అన్నమాట. అట్ ద సేమ్ టైం బడ్జెట్ తక్కువ చేస్తూ అందంగా కనిపించేలాగా అన్నీ ప్రొవైడ్ చేయాలి మళ్ళీ టెనెంట్స్ కంటే. సో వాళ్ళకు కూడా స్టోరేజ్, టీవీ యూనిట్స్ కానీ, సీలింగ్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ దానిలో బడ్జెట్ ఎలా తగ్గించాలి అనేది చూద్దాం. ఇది మనం ప్రస్తుతానికి డ్రాయింగ్ రూమ్లో ఉన్నాము జాహ్నవి. ఇది వచ్చేసి 3 bedroom ఫ్లాట్. సో ఇది కూడా కాంటెంపరీగా చేసాము. 3 bedroom ఫ్లాట్లో మనం డ్రాయింగ్ రూమ్లో ఉన్నాము. సో జనరల్గా మనం ఉండాలనుకునే ఇంట్లో ఫ్లోరింగ్ కానీ, సీలింగ్ కానీ ఏదైనా వుడ్ వాడేటప్పుడు ఉంటాం కాబట్టి దానిలో మనం కొంచెం ఎక్స్పెన్సివ్గా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇందులో చూడండి, ఫ్లోరింగ్ చూస్తే కనుక మనం మార్బుల్ కానీ, ఇటాలియన్ అవన్నీ కాకుండా ఇందులో విట్రిఫైడ్ తీసుకున్నాం. సో అలా చేయడం వల్ల కొంచెం కాస్ట్ కట్ అవుతుంది. అండ్ విట్రిఫైడ్లో కొంచెం మనం ఏంటి అంటే లైట్ కలర్ తీసుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఇల్లు కూడా స్పేషియస్గా కనబడుతుంది, అట్ ద సేమ్ టైం అందంగా ఉంటుంది. అండ్ ఈ విట్రిఫైడ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ కూడా. ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్లో టీవీ యూనిట్ జాహ్నవి. జనరల్గా మనము టీవీ యూనిట్స్లో వచ్చేసరికి ఏంటి అంటే వినీర్స్ వాడుతూ ఉంటాం. కంపారిజన్లో లామినేట్ కంటే వినీర్ వచ్చేసి కాస్త ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ వినీర్ వేసాక మళ్ళీ దానికి పాలిష్ కూడా చేయాల్సి ఉంటుంది. వేరాజ్ లామినేట్లో చూస్తే కనుక మనకి సేమ్ వినీర్ లాంటి షేడ్సే ఉంటాయి అండ్ దీనిలో పాలిష్ అవసరం ఉండదు. అండ్ కాస్ట్ వైజ్ చూస్తే కూడా ఇది చాలా హాఫ్ తగ్గిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ లామినేట్ వాడాము, అది కూడా డార్క్ అండ్ లైట్ షేడ్స్ వాడామన్నమాట. సో కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, ప్లేస్ని కొంచెం బ్యూటిఫై చేస్తుంది. ఇక్కడ వచ్చేసి లైట్ లామినేట్ అండ్ ఇది వచ్చేసి డార్క్ లామినేట్ వాడాము. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ చూస్తే జాహ్నవి, సీలింగ్ కూడా చాలా సింపుల్గా, వెరీ సింపుల్, ఎక్కువ ఏవి చేయకుండా జస్ట్ మనం జిప్సమ్ కాకుండా పిఓపి సీలింగ్ తీసుకున్నాం అంట, ప్లాస్టర్ ఆఫ్ పారిస్. దానిలో కూడా కొంచెం కాస్ట్ వేరియేషన్ వస్తుంది అనమాట మనకి. సో సింపుల్గా చేపించేసి అండ్ కార్నర్ రోప్ లైట్ ఏది వాడకుండా ఎల్ఈడి లైట్స్ వాడామన్నమాట. సో లైటింగ్ వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ లైట్స్ ఏమీ లేకుండా సింపుల్ 4 LED. వాళ్ళంటికి కూడా ఎవరైనా వచ్చినా లుక్ అనేది లుక్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం కాస్ట్ కట్ చేసామన్నమాట మనం. జాహ్నవి, ఇప్పుడు మనం డ్రాయింగ్ హాల్లో అటువైపు చూసాము, ఇటువైపు వచ్చేసి పార్టీషన్ జాహ్నవి. ఇది వచ్చేసి స్ట్రీట్ హాల్ అనమాట. లివింగ్ అండ్ డైనింగ్ అంటే స్ట్రీట్ హాల్ వచ్చిందనమాట. సో దీన్ని మనం ఏంటంటే పార్టీషన్ చేసి డ్రాయింగ్ అండ్ లివింగ్ అండ్ డైనింగ్ లాగా డిఫరెన్షియేట్ చేసామన్నమాట. సో జనరల్గా గ్లాస్, అది పార్టీషన్స్ అనగానే ఎదురుగా మెయిన్ డోర్ ఆపోజిట్లో ఉంటాయి కనుక గ్లాస్, స్పాట్ లైట్స్ అవన్నీ పెట్టి చేస్తూ ఉంటాం. దీనిలో ఏంటి అంటే ఈ స్ట్రీట్ హాల్లో రావడం వల్ల దట్ సైడ్ మనం లివింగ్ అండ్ డైనింగ్ చేసాము. సో ఈ పార్టీషన్ అనేది డ్యూయల్ పర్పస్గా యూజ్ చేసే దానిలో ప్లెయిన్గా ఇచ్చేసాము అనమాట దీన్ని. సో అటువైపు మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము, ఇటువైపు సింపుల్ ప్లెయిన్గా జస్ట్ పార్టీషన్ ఫ్రమ్ లివింగ్ అండ్ డైనింగ్ అనమాట. ఓకే. సో ఎవరైనా వచ్చినా కూడా అటువైపు ఏం చేస్తున్నారు అనేది కనిపించకుండా ఇచ్చేసాము. అండ్ లైట్స్ అండ్ గ్లాస్ కూడా అవాయిడ్ చేసాము. కొంచెం టెనెంట్స్ అనే గ్లాస్ ఎలా మెయింటైన్ చేస్తారో అలా ఉంటుంది అండ్ మన కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి అదంతా అవాయిడ్ చేసాము జాహ్నవి. అటువైపు చూద్దామా? ఓకే.
జాహ్నవి మనం పార్టీషన్ అటువైపు చూసాము. పార్టీషన్ ఇటువైపు వచ్చేసి మనం చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసామన్నమాట ప్లేస్ని. సో జనరల్గా ఇది స్ట్రైట్ హాల్ వచ్చింది. ఇక్కడ యాసచ్ ఏమి క్రాకరీ కానీ షెల్ఫింగ్ కానీ ఏది లేదు. సో పార్టీషన్ అటువైపు ప్లేన్ ఇచ్చి ఇటువైపు వచ్చేసి ఇది లివింగ్ అండ్ డైనింగ్ కాబట్టి డైనింగ్కి అనుకూలంగా ఉండేట్టు చిన్న క్రాకరీ లాగా ఇచ్చేసాము. సింపుల్, ఇందులో మనం ఏమి యూజ్ చేయలేదు. ఏమైతే యూజ్ చేసామో అదే లామినేట్, డార్క్ కలర్ లామినేట్ ఇక్కడ రన్ చేసాము. లోపల షెల్ఫ్స్ కూడా చూస్తే జనరల్గా గ్లాస్ షెల్ఫ్స్, లైట్స్ అంటూ చాలా చేస్తాము. ఇందులో వచ్చేసి రెగ్యులర్ వుడ్ షెల్ఫ్స్ ఇచ్చాము. సో దట్ స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యూటీగా అంటే కొంచెం అందంగా చేస్తున్నాము, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ లైఫ్ ఉండేటట్టు చూసాము అనమాట. అండ్ కింద కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా స్టోరేజ్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి స్టోరేజ్ ఎక్స్ట్రా ఏదైనా లగేజ్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బిల్డర్ వచ్చేసి ఏం పూజ గది లాగా యాసెస్ ఏమి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ వాస్తు ప్రకారం పొజిషన్ కూడా ఇదే ఉంటుంది కాబట్టి ఇదే పార్టీషన్లో చిన్న పూజ ఇచ్చేసామన్నమాట. ఆ పూజ అని సింబాలిక్గా తెలిసేందుకు చిన్న ఒక బెల్స్ అండ్ ఓం అండ్ స్వస్తిక్ అనేది కార్వింగ్ ఇచ్చాము జాన్వి. అండ్ పూజకు సంబంధించినవి ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్నవి అన్నీ ఇందులోనే సరిపోవు కాబట్టి మనం ఏం చేసాం కింద కూడా స్టోరేజ్ ఇచ్చాము జాన్వి. ఓకే అండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా జాన్వి. అండ్ అది వచ్చేసి చక్కగా మనకి పెద్ద విండో వచ్చేసింది, స్లైడింగ్ డోర్. దానికి వచ్చేసి చక్కగా మంచి పెద్ద కర్టెన్, షేర్ కర్టెన్ అది పెడితే ఆటోమేటిక్గా మనకు అనేది లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనం సీలింగ్ చూస్తే ఇక్కడ ఈ ఏరియా అంతా మొత్తం ఒకటే లెవెల్లో తీసేసుకొని చిన్న 2 డివైడ్ చేసి మధ్యలో మాత్రం సింపుల్గా ఆ సీలింగ్లోనే గ్లాస్, వుడ్ ఏది వాడకుండా విత్ ఇన్ పిఓపిలోనే చిన్న గ్రూవ్స్ ఇచ్చాము. అండ్ స్పాట్ లైట్స్ ఎక్కడ వాడలేదు, రోప్ లైట్స్ కూడా వాడలేదు, సింపుల్గా ఎల్ఈడీస్ మాత్రం వాడాము. సో ఇక్కడ కూడా మనకి ఎలాగో ప్లేస్ ఉంది కాబట్టి సింపుల్గా ఒక టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అదే లామినేట్ అండ్ వినీర్ యూజ్ చేసాము, డార్క్ అండ్ లైట్. అండ్ చిన్న డ్రావర్ స్టోరేజ్ ఇచ్చాము జాన్వి. అండ్ అటువైపు వచ్చేసి మనం ఏదైనా డిస్ప్లే పెట్టుకున్న చిన్న చిన్న ఆర్టిఫైస్ ఉంటాయి కాబట్టి అది అలా ఒక 2 లెడ్జెస్ ఇచ్చాను. అది కూడా డార్క్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చాను. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామా. ఇది 3 బెడ్రూమ్ హౌస్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, కొంచెం చిన్న ఏరియా. సో చిన్న ఏరియాలో కూడా మనం ఏంటంటే అన్ని మ్యాక్సిమం ప్రొవైడ్ చేసామన్నమాట. స్టడీ యూనిట్ కానీ, డ్రెస్సింగ్ కానీ, వార్డ్రోబ్ కానీ. అండ్ ఇందులో వచ్చేసి మళ్ళీ మనం ఏమీ అసలు మెటీరియల్స్ వేరియేషన్ ఏం చేయలేదు. హాల్లో నుంచి ఏదైతే యూజ్ చేసామో అదే లామినేట్ యూజ్ చేసాము జాన్వి. సేమ్ డార్క్ కలర్ అండ్ వైట్ కలర్ యూజ్ చేసాము. ఓకే. అండ్ ఇక్కడ కూడా కొంచెం సింపుల్గా వాళ్ళకి సరిపడా స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఏదైనా ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటే లాఫ్ట్ ఎలాగో ఉంది జాన్వి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ బ్యాక్ సైడ్ కూడా ఏదైతే డిజైన్ మనం ఫాలో అయ్యామో అదే డిజైన్ మనం ఇక్కడ డోర్ వైపు ఇచ్చేసాము. ఓకే. సో ఇంత సింపుల్గా మనం చేసుకున్నా కూడా తక్కువలో తక్కువ ఎంత ఖర్చు అవుతుందండి మినిమం? అయ్యా మనం ఇది చాలా కాస్ట్ అనేది చాలా ఖర్చు అవుట్ చేసాము కాబట్టి రెంట్ పర్పస్లో మాత్రం మనం ఒక 2.5 to 3.5 lakhs ఫినిష్ చేయొచ్చు. ఇదంతా ఈ వర్క్ అంతా. ఓకే. అండ్ మనకి ఇంకా విండోస్ ఇవన్నీ కూడా దాంట్లోనే యాడ్ అవుతాయా? విండోస్ వచ్చేది బిల్డరే ఉంటుంది కాబట్టి మనం విండోస్ ఇంక్లూడ్ చేయము. మనం ఏంటి అంటే ఆ వార్డ్రోబ్స్ కూడా ఏంటి అంటే లోపల షెల్ఫ్స్ ఉంటే కనుక తక్కువ అవుతుంది. లేదా షెల్ఫ్స్ కూడా వుడ్లో అవుతే మాత్రం కొంచెం ఎక్కువ అవుతుంది. 3 బెడ్రూమ్ హౌస్ మనం రెంట్కి ఇచ్చాలనుకునేది చాలా కాస్ట్ కట్ చేయాలంటే 3 బెడ్రూమ్ హౌస్, కిచెన్ కలిపి మనం ఒక 4 lakhs ఫినిష్ చేసేయచ్చు. ఓకే. సో తక్కువలో తక్కువ కొంచెం బాగుండాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇవాళ అలంకృత కార్యక్రమంలో మరి ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి అది కూడా రెంట్కి ఇవ్వాలి అని అనుకునే వాళ్ళకి ముఖ్యంగా తక్కువ కాస్ట్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా చూపించారు. ధన్యవాదాలు. నేటి ప్రపంచంలో అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా భారత్ తొణికిసలాడుతోంది. 10 నుంచి 24 మధ్య వయసున్న వారు మన దేశంలోనే ఎక్కువని ఇటీవల ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చింది. ఈ యువశక్తిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తోంది. యువతలో నైపుణ్యాలు పెంచే దిశగా పలు చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే దేశంలో యువత ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు. స్వామి వివేకానంద భావించినట్టు ఇనప కండలు, ఇనప నరాలు కలిగిన యువత విజయాలపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కానీ నేడు యువతలో 2 భిన్న గుణాలు కనిపిస్తున్నాయి. అతి కొద్ది మంది మాత్రమే తమ యువశక్తి సక్రమంగా వినియోగించుకుంటున్నారు. చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.
వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్నాం ఈ వంటల సందడి. ఈ రోజు కూడా సరికొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనతో రమ్య ఉన్నారు. సో రమ్య ఈ రోజు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో రమ్యని అడిగి తెలుసుకుందామా? నమస్కారం రమ్య. నమస్కారం. బాగున్నావా? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు రమ్య? శారదా నగర్. ఓకే, మరి ఈ రోజు మా సకులకు పరిచయం చేయబోయే వంట ఏంటి రమ్య? మైదా పిండి హల్వా. మైదా పిండి హల్వా. ఓహో, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే. యా. మైదా పిండి, పంచదార, ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా వంట? ఫస్ట్ Okay. ఏం చేద్దామని? బౌల్ తీసుకో. ఫస్ట్ ఒక బౌల్, ఎంటీ బౌల్ తీసుకో. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నావు, తర్వాత మైదా పిండి వేసుకోవాలి. బౌల్లో మైదా పిండి వేసుకుంటున్నాం. ఓకే, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ ఇయ్యరా? ఓకే. సో అందులోనే కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ వేసుకుని. ఓకే, అంటే ఏదో ముద్దలాగా తయారు చేసుకోవాలా? పూరి పిండిలా తయారు చేసుకోవాలి. ఓకే, సో మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసి దాన్ని పూరి పిండిలా తయారు చేసుకోవాలి. ఓకే, సో రమ్య మొత్తం మనం పూరి పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలన్నారు కదా. సో అలా వచ్చేసింది మనకు ముద్ద. ఇప్పుడు ఏం చేద్దాం? కొన్ని వాటర్ పోసుకుని అందులోనా? ఓకే, 5 minutes పక్కన పెట్టుకోవాలి. సో రమ్య మనం ఆ పిండి ముద్దలో కొంచెం వాటర్ వేసేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. అంటే అది నానాలా ఎలా? దాన్ని నానాలి. నానబెట్టాలి. ఎంతసేపు నానబెట్టాలి? 5 minutes. 5 minutes. అంతలోపు మనం ఏం చేయాల్సి ఉంటుందా? డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. నెయ్యి. నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. అంటే మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 spoons నెయ్యి వేసుకోవాలి. ప్యాన్లోనా 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, జీడిపప్పు, కిస్మిస్. జీడిపప్పు, కిస్మిస్ అంతేనా? ఓకే, ఓకే. సో డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తున్నాయి కదా రమ్య? అవును. సో వాటిని తీసేద్దామా? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం చేయాల్సి ఉంటుంది మనం? ఇది ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ పిండి ముద్ద. ఆ పిండిని బాగా కలిపి పాలుగా తీసుకోవాలి. ఓకే, ఇలా కలిపితే పాలు వస్తాయి. అయితే అవి ఆల్రెడీ నేను ఆ పాలు తీసుకొచ్చాను. సో అవి ఇదేనా? అవును. సో ఇప్పుడు దీంతోనే మనకు పని. ఇంకా పిండి ముద్ద అవసరం లేదా మనకి? అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పాలతోనే మనం చేస్తాం ఈ వెరైటీ. ఓకే, ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఓకే, సో పంచదారలో కొంచెం నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసుకొని దాన్ని అంటే కరిగిపోవాలా మొత్తం పంచదార? పంచదార కరగాలి, కొంచెం పాకం రావాలి. ఓకే, జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుందా ఇంకా గట్టి పడాలా? పాకం గట్టి పడవసరం, మెల్ట్ అయితే సరే, కరిగిపోతే సరిపోతుంది. ఓకే, సో మెల్ట్ అయితే సరిపోతుంది, ఇంకొంచెం పాకంలా కొంచెం సన్నగా పాకం రావాలి. ఓకే, స్టిక్కీగా ఉండాలి, కొంచెం పాకం లాగే ఉండాలా? సో రమ్య పాకం కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది. దగ్గర పడి సరిపోతుందా కన్సిస్టెన్సీ? సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో కొంచెం అయితే చాలు అన్నావు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు కప్ ఆఫ్ ఈ మిల్క్ పోసుకోవాలి. ఓ, ఇందాక మనం పిండిలో నుంచి ఏదైతే పాలు తీసుకున్నామో అవి పోసుకోవాలి. ఓకే, జస్ట్ ఒక కప్పు సరిపోతుందా? కప్పు, ఇంకా హాఫ్ కప్. మరి హాఫ్ కప్. ఓకే, సో ఆ మైదా పిండిలో నుంచి వచ్చిన ఆ పాలని 1.5 కప్ మనం ఇందులో వేస్తాం. అంటే 1 కప్ షుగర్ అయితే 1.5 కప్ ఆ పాలు. ఓకే, అవి వేసి బాగా కలపాలి. ఓకే, ఇప్పుడు కొంచెం ఇలాచి. ఓకే, ఇందులోనే ఇలాచి, ఇంకా కొంచెం ఫుడ్ కలర్. ఓకే, సో కొంచెం ఇలాచి అండ్ ఫుడ్ కలర్ అందులో వేసాం కదా ఇప్పుడు. సో ఫుడ్ కలర్ వేయగానే కొంచెం కలర్ కూడా మనకు తెలుసు, మంచి కలర్ చేంజ్ అయింది. అంటే హల్వా ఏదైతే కలర్ లో మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అవును, ఆ కలర్ లో కనిపిస్తుంది చక్కగా. ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి అందులోనా? ఓకే,
ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో అయిపోయినట్టేనా ఇది? అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసానా? సర్వింగ్ బౌల్లో కొంచెం నెయ్యి రుద్దుకోవాలి. ఓకే, అతుక్కోకుండానా? అతుక్కోకుండా. అప్లై చేసి రెడీ అయిన హల్వాని అందులో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవడమే. ఓకే, మైదా పిండి హల్వా రెడీ అయిపోయింది. కొంచెమే టేస్ట్ చేయాలా? మొత్తం టేస్ట్ చేయాలి. రమ్య తయారు చేసిన మైదా పిండి హల్వా రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మైదా పిండి హల్వా తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, చక్కెర, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఉప్పు, ఫుడ్ కలర్. మైదా పిండి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కొంచెం ఉప్పు, నీళ్లు వేసి పూరి పిండిలాగా తడుపుకోవాలి. అందులోనే కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని బాగా కదిపితే అందులో నుంచి వచ్చిన పాల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం చక్కెర, నీళ్లు పోసి పాకం పట్టాలి. అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పాలు వేసి బాగా కలిపి దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ వేసి అందులో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ కి నెయ్యి అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వా మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే సరి, మైదా పిండి హల్వా తినడానికి రెడీ. మైదా పిండి హల్వా తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా? మరి ఇక లేట్ చేయకుండా ఈ మైదా పిండి హల్వా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది రమ్య. ఇంత టేస్టీ వెరైటీ నువ్వు నాకు రుచి చూపించినందుకు రమ్య, నెక్స్ట్ డిజైనర్స్ ECIL AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. కంగ్రాట్స్. థ్యాంక్స్. వావ్, రమ్య చేసిన మైదా పిండి హల్వా టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి అదిరిపోయే వంటలు మీకు కూడా వచ్చా? మరి ఇంకెందుకని ఆలస్యం, మా వంట సందర్లో పార్టిసిపేట్ చేసి మాకు పరిచయం చేయొచ్చుగా వంటని. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ మన వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఆధునిక భారతదేశంలో యువతలో నిరుత్సాహం బాగా పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే చాలా స్పష్టంగా చెబుతోంది. ప్రతి దాంట్లోనూ అపరిమితమైన పోటీ నేపథ్యంలో చాలా మంది యువత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రసూతి మరణాలను మించి అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలతో పోలిస్తే పట్టణ నగరాలలో చదువుకుంటున్న అమ్మాయిలు ఎక్కువ నిరాశ నిస్పృహల్లోకి వెళ్తున్నారట. చదువు, ఉద్యోగం, జీవితంపై అభద్రతా భావం, ఆధునిక ప్రపంచంతో పోటీ పడలేకపోవడమే ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మన వస్త్రాకృతి చైతన్యపురిలో ఉన్న సాన్వి డిజైనర్ బొటిక్ వచ్చిందండి. మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు ఉన్నారు. మరి ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్లోని మనకేం పరిచయం చేయబోతున్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను మౌనిక. బిందు గారు, ఈరోజు మన సకలకి ఎటువంటి కలెక్షన్స్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం డిఫరెంట్గా బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకునేది అనేది చూద్దాం మౌనిక. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఎలాంటి శారీ కట్టుకున్నా హైలైట్ చేసేది శారీని బ్లౌజే. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా బ్లౌజ్ మీదే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే శారీ సింపుల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ రిచ్ గా చేసుకోవాలి కూడా. అండ్ శారీ ఇట్ సెల్ఫ్ మనకి హెవీగా ఉంది అని అన్నప్పుడు బ్లౌజ్ కొంచెం సింపుల్ డిజైన్ లో, డిఫరెంట్ డిజైన్ లో ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూపించండి. ఓకే, ఎల్లో అండ్ గ్రీన్ 2 కాంబినేషన్స్లో వచ్చిన బ్లౌజ్ మౌనిక. సగం మనం ప్రింటెడ్ యూస్ చేసాము, ఎంబ్రాయిడరీ వచ్చింది యూస్ చేసాము, ఒకటి ప్లెయిన్ క్లాత్ యూస్ చేసాము అనమాట. సో 2 క్లాత్స్ యూస్ చేయడంలో మనం అంటే మల్టీపర్పస్ ఈ బ్లౌజెస్ మనం యూస్ చేసుకునేలాగుంటుంది అనమాట. లేదు అంటే ఒకటే శారీ అంటే గ్రీన్ శారీకి ఎల్లో బార్డర్ వచ్చి, ఎల్లో శారీకి గ్రీన్ బార్డర్స్ వచ్చిన శారీస్, అట్లా ఏమన్నా మనం శారీ డిజైన్ చేసుకొని కూడా వేసుకునేలాగుంటుంది.
సో ఇది మనం ప్రిన్సెస్ కట్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ప్రిన్సెస్ కట్ మోడల్. సో కానీ ప్యానెల్స్ చేంజ్ చేసామన్నమాట మనం. ఏ ప్యానెల్లో అది ప్లెయిన్ ఒక ప్యానెల్లో అండ్ ఇదొక ప్యానెల్ ఇదొక ప్యానెల్ వస్తుంది. సో ఈ ప్లెయిన్ దాంట్లో వచ్చేసేసి మనం ఇటు వైపు ప్లెయిన్ ఇచ్చేసుకున్నాము. మిడిల్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి మనకి మిడిల్ పార్ట్లో ఎంబ్రాయిడరీ వచ్చిన క్లాత్ ఇచ్చేసామన్నమాట. ఓకే, సో ఈ మెటీరియల్ వస్తుంది ఎంబ్రాయిడరీ, ఎంబ్రాయిడరీతో వచ్చిన మళ్ళీ దీనికి పర్పుల్ పైపింగ్ ఇచ్చారా, వైలెట్ పైపింగ్? అంటే ఈ రెండిటికి డీవియేషన్ అంటే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా పర్పుల్ ఇచ్చుకోవచ్చు మనము, రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చేసుకోవచ్చు. బట్ ఈ బ్లౌజ్ కి మనం పర్పుల్ కాంబినేషన్. ఇది బ్యాక్ ఓపెన్ ఇచ్చారు. బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ వచ్చేసేసి ప్రిన్సెస్ కట్ లో కట్ చేసాము. సేమ్ మళ్ళీ మిడిల్ ప్యానెల్ మొత్తం మనం ప్రింటెడ్లో ఇచ్చేసుకొని సైడ్ ప్యానెల్స్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాము. బట్ హ్యాండ్స్లో మనము ప్లెయిన్ ఇచ్చేదా ప్రింటెడ్ ఇచ్చేదా అని కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. కాకపోతే మనకి ఎంబ్రాయిడరీ ప్రింటెడ్ వచ్చింది, గ్రాండ్గా ఉంటుంది కాబట్టి ఇదే ఇచ్చేసాము. దీని మీదకి ఎల్లో సారీ వేసుకోవచ్చు, రెడ్ సారీ వేసుకోవచ్చు, పర్పుల్ వైలెట్ సారీ వేసుకోవచ్చు, గ్రీన్ సారీ వేసుకోవచ్చు. సో 4-5 కలర్ సారీస్ మనం ఒకే బ్లౌజ్ మీద వేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఎంత ఉంటుంది ప్రైస్? అంటే అది మినిమం స్టార్టింగ్ వచ్చేసి 600 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ప్రైస్. శారీలో వచ్చిన బ్లౌజ్ని కూడా మనం ఇలా డిజైన్ చేసేసుకొని సేమ్ కాంబినేషన్స్లో ఇలా క్లాత్స్ పిక్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకొకటి చూపిస్తారా? ఇది గుజ్రీ వర్క్లో వచ్చిన బ్లౌజ్ మౌనిక. ఇది వచ్చేసేసి మనం కొంచెం అంటే ఇది యాజ్ యూజువల్గా నార్మల్ ప్లెయిన్ రౌండ్లో స్క్వేర్ నెక్ పెట్టి అంటే క్లాత్ ఇట్ సెల్ఫ్ మనకి ఇలాగే దొరుకుతుంది అనమాట. క్లాత్ గుజ్రీ క్లాత్ అని చెప్పి దొరుకుతుంది మార్కెట్లో. సో దీన్ని మనం యాజ్ యూజువల్గా కుట్టుకునే దాని బదులు మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో అంటే కటింగ్లో డిఫరెంట్ స్టైల్ ఇచ్చామన్నమాట. పైన వచ్చేసేసి షోల్డర్లెస్లో కట్ చేసి దాన్ని డీవియేట్ చేయడానికి మనము పైపింగ్స్ ఇచ్చుకున్నాము. గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాము. కింద వచ్చేసేసి మళ్ళీ ఇంకొక స్టైల్ ఆఫ్ కట్లో ఇచ్చామన్నమాట. దీన్ని డిఫరెంట్గా ఇచ్చేసి ఈ రెండిటికి మధ్యలో కూడా ఆర్చ్ స్టైల్లో ఒక కటింగ్ ఇచ్చేసి అది కూడా ప్యాచ్ చేసి మొత్తం అన్నింటికి మనం డీవియేషన్ చేసాము. సో మెటీరియల్ ఇలా వచ్చింది కాబట్టి మొత్తం మీరు అదే యూజ్ చేస్తూ మధ్యలో ఇలా డీవియేషన్స్ ఇచ్చారు. మొత్తం అదే యూజ్ చేస్తూ ఇలా ఉంది. మా ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ వచ్చేసేసి మనం మొత్తం ఈ క్లాత్ పెట్టుకుంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది మౌనిక. సో దాని గురించి అని ఫ్రంట్ ప్యానెల్లో మనం దీంట్లో సిమిలర్గా వచ్చే కలర్ ఒక కలర్ని మ్యాచ్ చేసుకొని మనము ప్రిన్సెస్ కట్ స్టైల్లో ఇచ్చేసేసి పెట్టేసుకున్నాం. ఓకే, ఈ మెటీరియల్ కూడా బాగుంది. అంటే ఇందులో పింక్ ఆరెంజ్ అన్నీ ఉన్నాయి. ఇందులో కూడా అలాగే పింక్ ఆరెంజ్ గోల్డ్ షిమ్మర్ షేడ్ తీసుకున్నారు. సిమిలర్ టు బ్లౌజ్ అంటే ఈ మెటీరియల్ మెయిన్ కాబట్టి ఈ మెటీరియల్కి సిమిలర్గా ఉండేలాగా ఫ్రంట్ ప్యానెల్ కూడా మనం. ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ అండి? ఫ్రంట్ అంటే మనకి ఫ్రంట్ కూడా షోల్డర్లెస్లో కట్ అయ్యింది, మళ్ళీ తర్వాత రౌండ్లో వచ్చేసింది అన్నమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? దీనిది వచ్చేసి అరౌండ్ 2000 వరకు ఉంటుంది. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మరి ఇలాగే ఇంకొక మంచి పీస్ చూపిస్తారు. ఇది వచ్చేసేసి పింక్ కలర్ బ్లౌజ్. అయితే దీంట్లో మనం ఏంటి అని అంటే గోల్డ్ అండ్ పింక్ మళ్ళీ మ్యాచింగ్ వచ్చిన ఇంకొక క్లాత్ని తీసుకున్నామండి. తీసుకొని దాన్ని మనము డిజైన్ లాగా ప్యాటర్న్ లాగా చేసేసుకొని గోల్డ్ అవుట్లైన్ అంటే జస్ట్ పట్టీ లాగా ఇచ్చేసుకొని డిజైన్ చేసుకున్నాము. అండ్ ఈ పింక్ బాల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకున్నాం అనమాట. కొంచెం అంటే ప్యాటర్న్ కమ్ వర్క్ స్టైల్లో వచ్చిన డిజైన్ లాగా ఇక్కడ వచ్చేసేసి అంటే పింక్ కి పర్ల్స్ మంచి మ్యాచ్ అవుతాయి కదా. సో పర్ల్స్ తో వచ్చిన ఇంకొక ప్యాచ్ ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది ఏ నెక్ అంటారండి? ఇది స్క్వేర్ నెక్. ఓకే, అలాగే డోరీ కూడా ఇచ్చినట్టున్నారు. ఇది కూడా గోల్డ్ డోరీ వచ్చేసేసి సేమ్ యాంటిక్ స్టైల్లోనే ఇచ్చేసాం అనమాట. ఇది ఏ మెటీరియల్ అండి? జూట్ నెట్. ఓకే, ఫ్రంట్ సైడ్ 3 పాయింటెడ్ నెక్ ఇచ్చేసాము. ఆ 3 పాయింటెడ్ నెక్కి మనం గోల్డ్ కలర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ప్రిన్సెస్ కట్లోనే చేసాము. హ్యాండ్స్ మాత్రం దీనికి కొంచెం డిఫరెంట్గా క్యాప్ స్లీవ్స్ లాగా 2 హ్యాండ్స్ వచ్చేలాగా. ఓకే, బ్యాక్ నుంచి చూస్తే ఒక స్టైల్ కనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి ఇంకొక హ్యాండ్ కనిపిస్తుంది. ఓవర్లాపింగ్ హ్యాండ్స్ లాగా పెట్టేసుకున్నాం అన్నమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఎంత ప్రైస్ రేంజ్ ఉంటుంది? ఇలాంటి బ్లౌజెస్ వచ్చేసి మీకు 600 నుంచి స్టార్ట్ అవుతాయి మౌనిక. 600 నుంచి ప్యాటర్న్ని బట్టి మనం ఇచ్చే డిజైన్ని బట్టి ఇచ్చే బూటీస్ని బట్టి దాన్ని బట్టి రేట్ పెరుగుతుంది. ఓకే, సో మరి ఇంకొక పీస్ చూపిస్తారా? చూద్దాం. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ మౌనిక. ప్లెయిన్ పట్టు అండ్
రా సిల్క్ మీద మనకి పైథనీ స్టైల్ ఆఫ్ వర్క్ వచ్చిన ఒక క్లాత్ని 2 మిక్సింగ్లో చేసుకున్నాం అనమాట. సో ప్లెయిన్ దాని మీద మరీ ప్లెయిన్గా కనిపించకుండా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ అవి వేసేసుకున్నాము. సో మెయిన్గా మనకి బ్లౌజ్ ఎక్కడ హైలైట్ అయ్యేది షోల్డర్ పార్ట్లో ఎక్కువ హైలైట్ అవుతుంది. సో షోల్డర్ పార్ట్లో మనం ఇంతవరకు హాఫ్ వరకు మనము ఈ పైథనీ వర్క్ వచ్చిన రెడ్ కలర్ మీద వర్క్ వచ్చినందే మనం తీసుకొని మళ్ళీ డీవియేషన్స్ గోల్డ్ కలర్తోని అలా ఇచ్చేసుకున్నాం అనమాట. బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి కిందాల కూడా మనం అదే పైథనీ స్టైల్లో వచ్చిన క్లాత్తోని పట్టీలాగా ఇచ్చేసాం అనమాట, కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. డీప్ రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసి సేమ్ మళ్ళీ నార్మల్గా ప్రిన్సెస్ కట్లోనే చేసేసుకొని ప్లెయిన్ రెడ్ ఇచ్చేసాం అనమాట. కానీ హ్యాండ్స్కి మళ్ళీ మనం హైలైట్ చేసుకున్నాం ఇట్లాగా. ఓకే, సో ఇది ఒక పీస్ కాకపోయినా సేమ్ షేడ్స్, ఎక్కడ డిఫరెన్స్ తెలియదు. దీని మీదకి గోల్డ్ సారీ, అలాగే బ్లూ, గ్రీన్, ఎల్లో. ఓకే, అలాగే మల్టీ ఏమైనా 4-5 కలర్స్ మనం ఒక బ్లౌజ్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా వేసుకోవచ్చు మనకి. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు 850 అట్లా ఉంటుందండి. 850, ఎందుకంటే అది పట్టు వాడారు అందుకనేనా? ఓకే, సో మరి ఈరోజు మా సకులకి చక్కటి బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, సింపుల్గా ఉంటూ అలాగే రిచ్గా కనిపించేలాగా చాలా అందంగా డిజైన్ చేసిన బ్లౌజెస్ని మా సకులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మోనికా. సకులు చూసారు కదండి, డిజైనర్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇది ఇవాల్టి వస్త్రాకృతి. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నేటి పోటీ ప్రపంచంలో యువత చుట్టూ అనేక ప్రలోభాలు పొంచి ఉన్నాయి. మరోవైపు చదువు, ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. దీంతో యువత ఆత్మన్యూన్యతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. యువత ఒత్తిడి నుంచి క్రమంగా ఆత్మహత్యలకు లేదా వ్యసనాలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నవారు మాత్రం వీటికి భిన్నంగా విజయాలు సాధిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం స్పష్టంగా ఉండాలంటారు స్వామి వివేకానంద. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. నిరంతరం ఆ లక్ష్యాన్ని ధ్యానించండి, ఆ లక్ష్యం గురించి కలలు కనండి, దాన్నే శ్వాసించండి. అప్పుడే విజయం యువత సొంతం అవుతుంది. విజయానికి ఇంతకు మించిన మార్గం లేదంటారు స్వామి వివేకానంద. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకి భారతి గారు వెల్వెట్ క్లాత్ ఇంకా కుందన్స్ తో ఇయర్ రింగ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో భారతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భారతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. భారతి గారు, మరి వెల్వెట్ క్లాత్ ఇంకా కుందన్స్ తో ఇయర్ రింగ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు కదా. ముందుగా వాటికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తాను. ఓకే. వెల్వెట్ క్లాత్, సిజర్స్, బ్రష్, కుందన్స్, గ్లూ. ఓకే, అంతే, చాలా సింపుల్ వస్తువులు అన్నమాట. అవునండి. ఓకే, సో మరి చూసేద్దాం వీటితో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో. చూపించేసేయండి భారతి గారు. వెల్వెట్ క్లాత్ ని రౌండ్ గా కట్ చేసుకోవాలండి. ఓకే, అంటే భారతి గారు, అంటే మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవాలి. రైట్. నేను రౌండ్ గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే స్ట్రైట్ గా ఉన్న కుందన్స్ కదా. ఓకే, పొడుగ్గా ఉన్న కుందన్స్ కాబట్టి మీరు రౌండ్ గా కట్ చేస్తారు. రైట్. ఎందుకంటే షేప్ మొత్తం కుందన్ ఏ షేప్ లో ఉంటే క్లాత్ కూడా అదే షేప్ లో కట్ చేయాలి అంటించిన తర్వాత. ఓకే, బాగా ప్రాక్టీస్ ఉందా భారతి గారు? బాగా రౌండ్ షేప్ వచ్చేస్తానండి, ఇక్కడ వర్క్స్ అని చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు దీనికి గ్లూ పెట్టేసుకొని కుందన్స్ స్టిచ్ చేసేయాలి. సో మనం రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి దానికి కాంట్రాస్ట్ గా మీరు ఏ కలర్ వాడబోతున్నారు? నేను స్కై కలర్, మధ్యలో కుందను పింక్ తెచ్చాను. ఓకే, ఇదంతా స్కై కలర్ కుందన్. ఓకే, బ్లూ కలర్ వాడుతున్నాం. మిడిల్ లో రౌండ్ పెట్టేయాలి. ఓకే, ఫస్ట్ మిడిల్ లో రౌండ్, తర్వాత మొత్తం చుట్టూ 8 వస్తుంది అనమాట. దాన్ని కూడా మళ్ళీ రాసుకోవాలి, బ్లూ రాసుకోవాలి. మొత్తం పెట్టేస్తున్నాను, మొత్తం 7 వచ్చాయి. ఓకే, ఇప్పుడు వీటి మీద స్టిక్ చేసేయాలి అంత కుందన్స్. పొడుగ్గా ఉన్న కుందన్స్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి పొడుగ్గా పొడవుగా అందుకని పెట్టాను. ఇప్పుడు 7 అయిపోయిందండి దీంతో. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా ఆరేక రౌండ్ షేప్ లో మొత్తం దాని షేప్ లో కట్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే 2-3 మినిట్స్ లో స్టిక్ అయిపోతుంది. అదంతా అయిపోయాక మొత్తం దాని షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి.
ఓకే, సో మనం ఎలాంటి కుందన్స్ అయితే స్టిక్ చేస్తామో అది డ్రై అయిన తర్వాత ఆ షేప్ లో అదే క్లాత్ కట్ చేసేసుకోవాలి. వెల్వెట్ క్లాత్ అంటే అలా షేప్ అంతా కట్ సో క్లాత్ కనిపించదు మనకి. కనిపించదు అసలు, వెనుక ఆ క్లాత్ పెట్టినట్టు తెలియదు అనమాట ఎవరికి. మనకి Okay. తెలియదు. నేను అంటే యాక్చువల్గా కట్ చేసింది చూపిస్తాను. నేను ఇది ఆరడానికి టైం పడుతుంది కదా, ఇలా ఇలా ఉంటుంది. చాలా బాగుంది నిజం, క్లాత్ ని స్టిక్ చేసినట్టు తెలియట్లేదండి. కుందన్ స్టిక్ చేసుకున్న షేప్ లోనే ఎగ్జాక్ట్ గా క్లాత్ Cloth cut కనిపించకుండా కట్ చేసేసుకున్నాం. చాలా బాగుందండి. దీనికి హ్యాంగింగ్ ఉంటుంది చూడండి, దాని లోపల ఆ రింగ్ ప్రెస్ చేసేయటం అనమాట. దీని లోపల పెట్టి Okay. ప్రెస్ చేయాలి. జనరల్ గా మనం హ్యాంగింగ్స్ వాడుతూ ఉంటాం కదా, అలాంటి హ్యాంగింగ్ తీసుకొని ఈ రింగ్ కి పెట్టేయడం. సో ఇలా మనం జస్ట్ ఒక రింగ్ పెట్టుకొని దానికి హ్యాంగర్ పెట్టేసి ప్రెస్ ప్రెస్ చేసేస్తే ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది. ఓఫో, చాలా సింపుల్ బట్ చాలా బాగుందండి. సింపుల్ కుందన్స్ అండ్ వెల్వెట్ క్లాత్. నేను తయారు చేసిన చూపిస్తానండి సెట్. తప్పకుండా భారతి గారు. సో సెట్స్ కూడా తయారు చేశారా? చేశానండి. మరి చూపించేయండి, మాకు కూడా బోల్డ్ అండ్ ఐడియాస్ వస్తాయి ఇలాంటివి చూస్తూ ఉంటే. చూపిస్తానండి. ఇదిగోండి, నేను చెప్పాను కదండి మొత్తం. ఇదిగోండి మొత్తం దీనికి ఒక్కొక్క దానికి అటాచ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో నెక్లెస్ పీస్ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే హ్యాంగింగ్. ఇదేంటంటే టాప్ లా వచ్చేస్తుంది మనకి ఇలా. రైట్. అదే అదే హ్యాంగ్ అవుతుంది అది. అవును, అదైతే హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇదేమో దిద్దులాగా పెట్టుకోవాలి. దుద్దులు అంటే కొంతమంది హ్యాంగింగ్స్ ప్రిఫర్ చేయరు, వాళ్ళకి ఇలా అన్నమాట. హ్యాంగింగ్ ప్రిఫర్ చేసిన వాళ్ళకి అలా. రింగ్ ప్రతి దానికి ఏంటంటే హోల్ లోంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇది ఫ్లవర్స్ మాత్రం బయట సింగిల్ గానే అల్లాలి. చేసిన తర్వాత అటాచ్ చేయాలి. ఓకే, ఫ్లవర్స్ ఇందాక మనం ఏదైతే చూపించామో అదే ప్రాసెస్ లో ఫ్లవర్స్ అన్ని చేసుకొని జస్ట్ ఇందాక రింగ్స్ ఎలా అటాచ్ చేసుకున్నామో అలా అటాచ్ చేసాం. అంతేనండి. సో ఎక్కువ అటాచ్ చేసుకుంటే నెక్ కి పెట్టుకోవచ్చు. కొంతమంది ఓన్లీ ఒకటే Simple గా simple గా అనుకుంటుంటారు, right. వాళ్ళకి ఇలా అన్నమాట. ఇది కూడా టాపే అని. ఓకే, జనరల్ గా కాలేజ్ స్టూడెంట్స్ అలా కాలేజ్ కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి భారతి గారు. సో ఇదంతా మనకి బయట దొరికే దండతో తీసుకుంటే సరిపోతుందా? బైండింగ్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ కి మొత్తం పర్ల్స్ అని ఎక్కించేసుకోవాలి. దేంతో అయినా చేయొచ్చు, పర్ల్స్ తో చేయొచ్చు, లేకపోతే మొత్తం దీని మొత్తం చైన్ అంతా అది కూడా కుందన్స్ తోనే చేసుకోవచ్చు. వెల్వెట్ క్లాత్ మీద. రైట్, సో అలా కూడా చేసుకోవచ్చు. భారతి గారు, మరి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎలా వస్తాయి ఐడియాస్? యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే సఖీ ద్వారా, దీని ద్వారానండి. ఎందుకంటే కొత్త ఐడియాస్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక వర్క్ చేయాలి అని ఇంట్లో ఉన్నప్పుడు అలా వస్తాయి అనమాట, థాట్స్ వస్తుంటాయి. దాన్ని బట్టి నేను ఇది చేశాను. కుందన్స్ యాక్చువల్గా మొత్తం అంతా చేయొచ్చు అని. సారీస్ కుట్టిన తర్వాత కుందన్స్ ఉంటాయి చూడండి, అవును, దాంతో చేశాను అనమాట. ఇవన్నీ మిగిలిపోయిన కుందన్స్ రియల్ గా చెప్పాలంటే. ఓకే, దీనికోసం స్పెషల్ కొనాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా సఖీ ద్వారానే ఐడియాస్ ఇస్తుంది సఖీ అసలు. ఓకే, సో చక్కగా మీరు సఖీలో చూసేసి ఇంట్లో చేసేస్తున్నారు. చేస్తున్నాను. వావ్, చాలా బాగుందండి. భారతి గారు, నిజంగా ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీని సింపుల్ వెల్వెట్ క్లాత్ ఇంకా కుందన్స్ తో తయారు చేసుకోవడం మాకందరికి నేర్పించినందుకు ధన్యవాదాలండి. థాంక్యూ అండి. సకలు చూశారు కదా, ఇదండి ఇవాల్టి మన చూడండి చేయండి. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నిర్భయంగా ఉండండి, దేనికి భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు. ఘోరమైన బాధలన్నిటికీ అసలు కారణం భయమే. లేండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అంటూ వివేకానంద చెప్పిన మాటలు యువతకు నిత్య స్ఫూర్తి మంత్రాలు. వివేకానంద మాటలు ఇచ్చే స్ఫూర్తితో లక్ష్యాలు నిర్దేశించుకొని అడుగులు ముందుకేస్తే యువతకు ఆకాశమే హద్దుగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనన్ని అద్భుత అవకాశాలు నేడు యువత ముందున్నాయి. వాటిని సొంతం చేసుకోవచ్చు, జీవితాలను ఆనందమయం చేసుకోవచ్చు. స్వామి వివేకానంద మన యువతికే కాదు, ప్రపంచ యువత మొత్తానికి స్ఫూర్తి ప్రదాత. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది వాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.